కొద్ది రోజుల కిందట టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ తమ్ముడు భరత్ ఔటర్ రింగ్ రోడ్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించాడు. భరత్ అంత్యక్రియలకు సినీ పరిశ్రమ నుంచి పెద్దగా ఎవరూ హాజరు కాలేదు. అంతెందుకు స్వయాన అన్నయ్య రవితేజ రాలేదు. భరత్ డ్రగ్ ఎడిక్ట్ అని, ఎప్పుడు వివాదాలతో కాలం గడుపుతూ ఉంటాడని, రవితేజ కుటుంబం పరువు తీస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో ఒకటే చర్చ జరిగింది. దీనిపై రవితేజ స్పందిస్తూ కొన్ని అనివార్య కారణాల వల్ల అంత్యక్రియలకు రాలేదని, దీనిపై ఏది పడితే అది రాయొద్దని మీడియాకు ఘాటుగానే వార్నింగ్ ఇచ్చాడు. కానీ గత కొద్ది రోజులుగా టాలీవుడ్ లో జరుగుతున్న పరిణామాలు రవితేజ వ్యక్తిత్వాన్ని శంకించేలా కనిపిస్తున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ రాకెట్ వెనుకున్న వ్యక్తులను బయటకు లాగడానికి తెలంగాణ ఎక్సైజ్ శాఖ రంగంలోకి దిగింది. విచారణలో భాగంగా 12 మంది సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసింది. వారిలో రవితేజ కూడా ఉండటంతో టాలీవుడ్ ఉలిక్కిపడింది. కొన్నాళ్ల కిందట రవి ముఖం, శరీరంలో మార్పులు స్పష్టంగా కనిపించడంతో చాలా మందికి అనుమానం వచ్చింది. అయితే ఏజ్ తగ్గించుకునే చర్యల్లో భాగంగా చికిత్స చేయించుకోవటం వల్లే ఈ మార్పు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. అది నిజం కాదని, ఆయన డ్రగ్స్ కు బానిస కావటం వల్లే ఈ మార్పులొచ్చాయని సినీ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. అయితే పోలీసులు డ్రగ్స్ కేసులో రవితేజకు నోటీసులు ఇవ్వడంతో వారి అనుమానం నిజమైంది. ఇంతకీ మాస్ మహారాజా డ్రగ్స్ వాడాడో లేదో తెలియాలి అంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. అప్పటి వరకు మీ అనుమానాన్ని అనుమానంగానే ఉంచండి.